అందరికీ నమస్కారం. మనం ఈరోజు పిరమిడ్ వల్ల ఉపయోగాలేంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. పిరమిడ్ అద్భుతమైన కొలతలతో విశ్వశక్తిని అధికంగా స్వీకరించే సామర్థ్యం గల ఒక సైంటిఫిక్‌గా నిర్మించబడే అద్భుతమైన కట్టడం. మరి పిరమిడ్‌లో ధ్యానం చేస్తే కనుక మూడింతల శక్తివంతంగా శక్తిని తీసుకోవచ్చు. అంటే మనం బయట మెడిటేషన్ ధ్యానం చేసే కన్నా పిరమిడ్‌లో కనుక ధ్యానం చేస్తే 3 రేట్ల అధిక శక్తిని మనం పొందవచ్చు. అలానే ఫ్రెండ్స్, పిరమిడ్‌లో మనం ఎప్పుడైతే విత్తనాలను కనుక పిరమిడ్‌లో పెట్టి విత్తినట్లయితే అధిక దిగుబడి సాధించవచ్చు. ఎరువులు లేకుండా అద్భుతంగా పంటలు పండించవచ్చు. విద్యార్థులు పరీక్షా సమయంలో మరి చదువుకునే సమయాలలో పిరమిడ్ కనుక పెట్టుకొని ధ్యానం చేస్తే జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుందని చాలామంది ఎక్స్పెరిమెంట్స్ చేసి చెప్పారు. అలానే ప్రతి మానవుని శరీరంలోని ప్రతి కణం కూడా, ప్రతి అణువు కూడా శక్తివంతంగా తయారై ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. మరియు పిరమిడ్‌లో కనుక మనం కూరగాయలు కనుక ఉంచినట్లయితే ఎన్నో రోజులు తాజాగా ఉండడం. ముఖ్యంగా టమాటాల మీద ఎంతోమంది ప్రయోగాలు చేశారు. బయట మనము టమాటాలు కనుక ఉంచినట్లయితే ఒక 1 వీక్‌లో, మ్యాక్సిమం 1 వీక్‌లో అది పాడైపోవడం అనేది జరుగుతుంది. అదే పిరమిడ్‌లో గనుక ఉంచినట్లయితే 30 రోజుల పైనే అద్భుతంగా ఉంటుంది. మరి ఇలాంటి అద్భుతమైన పిరమిడ్‌ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ధ్యాన సాధన చేస్తే అత్యద్భుతమైన ఫలితాలను పొందుతారు. థాంక్ యూ సో మచ్.